తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే మన ఓటు. అభివృద్ధి ప్రదాతకే మన ఓటు. నెల్లూరులో నేను ప్రతి డివిజన్లో ప్రతి బూత్లో ప్రతి ఇంటికి తిరుగుతున్నాను, అందరినీ అడుగుతున్నాను, అవగాహన చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2014-19లో నెల్లూరులో ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఎక్కడన్నా చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్ద లేవు. అండర్ గ్రౌండ్ సివరేజ్ లైన్లన్నీ వేసాం, ఓన్లీ ఇళ్ళకి కనెక్షన్ ఇవ్వటమే. ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా కట్టేసాం. డ్రింకింగ్ వాటర్ ఆ సంగం బ్యారేజ్ నుంచి 37 కిలోమీటర్స్ లైన్ తెచ్చాము. దాదాపు ఇంటింటికి తీసుకొచ్చి ఇంటింటికి ఆ బ్లూ పైప్ లైన్ వేసాం. కనెక్షన్లు ఇవ్వటమే. ఇట్లా ఏదైతే మేము 90 to 95% చేసాం, బ్యాలెన్స్ కొద్దిగానే ఉండేది, అవి కంప్లీట్ చేస్తాం. చాలా చాలా ట్రాన్స్పరెంట్గా ఒక వ్యక్తి ప్లాట్ అమ్ముకోవాలన్నా లోకల్ నాయకుల పర్మిషన్ లేదు అమ్మటానికి లేదు. ఇది ఎక్కడ అసలు ఎక్కడ ప్రభుత్వం? మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే ఎక్కడున్నాం? బ్రిటిష్ పరిపాలన ఉన్నావా? ఆ రోజు ఏం చేయాలన్నా బ్రిటిష్ వాళ్ళని అడిగి చేయాలా. కాబట్టి ఎంతో ట్రాన్స్పరెంట్గా చేశాను. ఖచ్చితంగా 24లో ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ట్రాన్స్పరెంట్గా చేయబోతున్నాడు. పేదలకు కూడా ఇప్పుడు చేసే సంక్షేమాల కంటే ఇంకా అనేక సంక్షేమాలు చేసి వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి తోడ్పడడం జరుగుతుంది.